నిజంగా నేనేం చేయలేదు, నాకు తెలీదు. నేను మంచినీళ్ళు తాగుదామని కిచెన్లోకి వెళ్ళాను. సడన్గా ఒక ఆడగొంత అరుపు విని పరిగెత్తుకొచ్చాను. నువ్వు ఇక్కడ ఇంకెవరినైనా చూసావా? ఓహో, నేనెవరిని చూడలేదు. నేను వచ్చేసరికి ఈవిడ కూడా ఇక్కడ లేదు. ఏంటి, నువ్వేం చూడలేదా? ఓహో, నిజంగా చెప్తున్నా, నేను అబద్ధం ఆడట్లేదు. మరైతే నీ చేతికి రక్తం ఎలా వచ్చిందో చెప్పగలవా? తెలీదు, నిజంగా నాకు తెలీదు. నువ్వు ఇక్కడే ఉండి ఏం జరిగిందో తెలియదంటే నన్ను నమ్మమంటావా? చెప్పు. నాకెందుకో చాలా భయంగా ఉంది. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళిపోండి. ఏం జరుగుతుందబ్బా? ఏదో జరుగుతుంది. నువ్వు గుర్తు చేసుకోవాల్సేసి. ఏమిటి? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిజంగా నాకేమీ గుర్తులేదు. ఓ పక్క ఇక్కడ ఇంత జరుగుతుంటే గుర్తు రాని దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకింత బలవంతం చేస్తున్నావు? మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? మనకి ఎక్కువ సమయం లేదు. మనల్ని చంపడానికి ప్రయత్నించింది తనే. ఎవరు? అవును, నాకు గుర్తొస్తుంది. తనే, ఖచ్చితంగా తనే. ఏంటా శబ్దం? ఇక్కడ ఉండాల్సిన బాడీ ఏది? బాడీ ఇక్కడే కదా ఉండాలి. ఏమైపోయింది? మిథునా, ఏం జరిగింది మిథునా? బహుశా తను లేచిందనుకుంటున్నాను. ఏంటి నువ్వు అనేది? వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం తను వినింది. ఇప్పుడు తనెవరో తెలిసిపోయి ఉంటుంది. బహుశా అందుకే తిరిగి లేచిందంటావా? ఉమ్, సో తనే హంతకురాలంటావు నువ్వు? అనే అనుకుంటున్నాను. మనకి ఆమె గురించి ఇంకేం తెలుసు? తన గురించి ఇంకేమైనా విషయాలు తెలుస్తాయేమో అని ఊర్లో అందరినీ ఎంక్వైరీ చేయమని ప్రియాంకకు చెప్పాను. తప్పకుండా దీని గురించి ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. మనం వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేసేయాలి. నాకెందుకు ఈ ప్లేస్ అంత సేఫ్ కాదనిపిస్తుంది. అవును, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం అనవసరంగా ఇబ్బందుల్లో పడకూడదు. నువ్వేం వర్రీ కాకు. ఇలాంటి ఆపరేషన్ నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. తను ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఎలా? ఒక చనిపోయిన మనిషి ఎలా వెళ్ళిపోతుంది? అది నాకు అర్థం కావట్లేదు.